ఫ్రెండ్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపరేషన్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేటెస్ట్ బిట్స్ ఫ్రెండ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కింది వాటిలో దేనికి సంబంధించినది? పశువుల వైరల్ వ్యాధి. భారత నావికాదళం తన మొదటి స్వతంత్ర ప్రధాన కార్యాలయాన్ని నౌసేనా భవన్ పేరుతో ఎక్కడ ఏర్పాటు చేసింది? ఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఎన్డిఆర్సి ఎక్కడ ఉంది? పాట్నా. భారతదేశంలో మానవ జంతు సంఘర్షణ రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా ఏ దేశం ఉద్భవించింది? భారతదేశం. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ తన మొదటి అపాచీ అటాక్ హెలికాప్టర్ యూనిట్ను ఏ ప్రదేశంలో ఏర్పాటు చేసింది? జోధ్పూర్, రాజస్థాన్. తేన్మల కుల్లన్ అనే మరుగుజ్జు ఆవును స్వదేశీ జాతిగా గుర్తిస్తున్నట్లు ఏ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రకటించింది? కేరళ. కల్కోటి వాలాయార్ కారిడార్ ఏ 2 రాష్ట్రాల మధ్య ఏనుగులు వెళ్లేందుకు కీలక మార్గం? తమిళనాడు, కేరళ. 2024 అక్టోబర్లో ఏ అంతరిక్ష సంస్థ బృహస్పతి చంద్రుల్లో ఒకటైన యూరోపాకు సీసాలో సందేశాన్ని తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంది? నాసా. 12వ ఇండియా ఇటలీ మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇటీవల పరిశోధకులు ఏ దేశంలో 8 కళ్ళు మరియు 8 కాళ్ళతో కొత్త తేలు జాతిని కనుగొన్నారు? థాయిలాండ్. మిషన్ దివ్యాస్త్ర కింది వాటిలో దేనికి సంబంధించిన క్షిపణి? అగ్ని 5. యౌండే డిక్లరేషన్ కింది వాటిలో దేనికి సంబంధించినది? మలేరియా నిర్మూలన. సీ డిఫెండర్స్ 2024 అనేది భారత్ మరియు ఈ కింది ఏ దేశం మధ్య జరిగే సంయుక్త కోస్ట్ గార్డ్ వ్యాయామం? యునైటెడ్ స్టేట్స్. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? కోల్కత్తా. స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా. ఫ్రెండ్స్, ఇవి వినూత్న పబ్లికేషన్స్ బుక్ ఫ్రెండ్స్. మెలనోక్లామిస్ ద్రౌపది ఇటీవల వార్తల్లో కనిపించింది, అయితే అది ఒక సముద్ర స్లగ్. ఈ కింది ఏ న్యూరో టెక్నాలజీ కంపెనీ మానవ మెదడులో మొదటి కంప్యూటర్ చిప్ను పొందుపరిచింది? న్యూరాలింక్. దార్లీపాలి థర్మల్ పవర్ ప్లాంట్ ఈ కింది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. యూ విన్ ప్లాట్ఫారం ఇటీవల వార్తల్లో కనిపించింది, అయితే ఈ ప్లాట్ఫారం కింది వాటితో దేనితో అనుబంధించబడింది? భారతదేశం యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం యొక్క డిజిటలైజేషన్. ఈ కింది వాటిలో భారత చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఎవరు? లోచన్ సింగ్ పటానియా. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపి రికార్డు సృష్టించిన రష్యన్ వ్యోమగామి? ఒలెగ్ కోనోనెంకో. డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ సమ్మిట్ 2024లో 3 స్వదేశీ సాంకేతికతలు థర్మల్ కెమెరా, CMOS కెమెరా మరియు ఫ్లీట్ మేనేజ్మెంట్ సిస్టమ్లు ఇన్ ట్రాన్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వబడిన ఎవరు అభివృద్ధి చేశారు? CDAC తిరువనంతపురం. దేశంలో మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన 155 స్మార్ట్ మందుగుండు సామాగ్రిని రూపొందించడానికి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో ఏ ఇన్స్టిట్యూట్ సహకరించింది? IIT మద్రాస్. TRIPS
పర్పిస్పీనస్ అనేది ఈ కింది వాటిలో ఏ జాతికి చెందినది? ఇన్వాసివ్ పెస్ట్ జాతులు. భారతదేశము మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ జిగర్తాండాను ఏ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా స్థాపించి పరీక్షించింది? ఐఐటి కాన్పూర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ విఎస్ఎన్లో చేరిన సంస్థ ఏదో గుర్తించండి. హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్. ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎక్కడ జరిగిన 23వ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ విఎస్డిఎస్ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. న్యూఢిల్లీ. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF ఈ కింది ఏ దేశంలో ఉన్న మహ్మూడియా చిత్తడి నేలను పర్యావరణ పునరుద్ధరణ ప్రాంతంగా గుర్తించాలని కోరుతుంది? రొమేనియా. టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ కింద 10 గిగాబిట్ సామర్థ్యం గల సిమెట్రిక్ XGS-PON ఆప్టికల్ లైన్ టెర్మినల్ మరియు ఆప్టికల్ నెట్వర్క్ యూనిట్ ONU కోసం ప్రోటోటైప్లను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్తో ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి ఖరగ్పూర్. భారతదేశం యొక్క ప్రారంభ జన్యుశాస్త్రం ఆధారిత అంటువ్యాధుల పరీక్ష ఇన్ఫెక్షన్ TMను ఈ కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది? కేరళ. కింది వాటిలో ఫైర్ క్యాప్డ్ టిట్ అనేది ఏ జాతికి చెందినది? పక్షి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజీ నేము సిట్రస్ నిమ్మకాయను రాష్ట్ర పండు స్టేట్ ఫ్రూట్గా ప్రకటించింది? అస్సాం. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సొసైటీ భారతదేశం BSc ఎక్స్పో 2024 28వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మరియు బ్రాడ్కాస్ట్ మరియు మీడియా టెక్నాలజీపై ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. ఇటీవల ఏ రాష్ట్రం ఓంకారేశ్వర్లోని స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ నుండి గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు నర్మదా నదిపై 130 కిలోమీటర్ల క్రూయిజ్ సర్వీస్ను ప్రారంభించాలని నిర్ణయించింది? మధ్యప్రదేశ్. ఫరీదాబాద్లోని ఐఐటి మద్రాస్ ఇటీవల ఏ సంస్థతో కలిసి గర్భిణీ GA2 AI మోడల్ను అభివృద్ధి చేసింది? ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఇటీవల భవిష్యత్తు తరాల కోసం పొగాకు అమ్మకాలను నిషేధించే ప్రపంచంలోని మొట్టమొదటి చట్టాన్ని రద్దు చేయాలని ఏ దేశం నిర్ణయించింది? న్యూజిలాండ్. నోబెల్ బహుమతులు 2023కు సంబంధించి రంగం అవార్డు పొందినవారు. వైద్యశాస్త్రానికి సంబంధించి క్లాడియా గోల్డిన్ అమెరికా కాటాలిక్ కరికో డ్రూ వెయిస్మన్. భౌతిక శాస్త్రానికి సంబంధించి ఫెర్రీ అగోస్టిన్ అమెరికా, ఫెరెన్స్ క్రౌజ్ జర్మనీ, అన్నే ఎల్ హ్యూలియర్ స్వీడన్. రసాయన శాస్త్రం మౌంగి జి బావెండి అమెరికా, లూయిస్ ఈ బ్రస్ అమెరికా, అలెక్సీ ఎకిమోవ్. పెరిగ్రీన్ అనే వ్యోమనౌకను 2024 జనవరిలో చంద్రుడిపైకి ప్రయోగించారు. అయితే ఈ వ్యోమనౌక ఏ దేశానికి చెందినది? అమెరికా. కింది అంశాల్లో సరికానిది గుర్తించండి. ఎక్స్ పోలారిమీటర్ పరికరం పోలిక్స్ అనగా FC. ఇదే రాంగ్ క్వశ్చన్. PSLV C58 ప్రయోగానికి సంబంధించి ఈ కింది అంశాలను పరిశీలింపు. 2024 జనవరి 1న ఇస్రో చేపట్టిన 60వ ప్రయోగం కరెక్ట్. షార్ నుంచి ప్రయోగించిన 92వ ప్రయోగం. ఎక్స్పోసాట్ V షాట్లను రోదస్లోకి ప్రయోగించింది.
ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ FCPSతో పాటు మొత్తం 10 పరికరాలను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. PSLV C-58 ప్రయోగం ద్వారా రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించిన ఎక్స్పోసాట్ ఉపగ్రహానికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఎక్స్పోసాట్ శాటిలైట్ను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఎక్స్పోసాట్ భూకక్షలో 2 పేలోడ్లను కలిగి ఉంటుంది. అవి పోలిక్స్ ఎక్స్పోలారిమీటర్ పరికరం, XSPECT ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ టైమింగ్. ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించబడింది. ACD కరెక్ట్. కేరళ వర్సిటీ విద్యార్థులు తయారు చేసిన సూక్ష్మ ఉపగ్రహం VSAT ముఖ్య ఉద్దేశం ఇది. మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి. ఇస్రో ఫ్యూయల్ సెల్ పరీక్షకు సంబంధించి కింది ప్రకటనలో తప్పుగా ఉన్నది గుర్తించండి. ఇస్రో 2024 జనవరి 1న PSLV C-58 రాకెట్తో పాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది. కరెక్ట్. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం ఇంధన లభ్యత కోణంలో దీనిని అభివృద్ధి చేశారు. ఫ్యూయల్ సెల్ను పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్గా వ్యవహరిస్తున్నారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI ఎక్కడ నెలకొని ఉంది? బెంగళూరు. 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అయితే ఈ కింది అంశాలలో సరికానిది గుర్తించండి. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేరిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన మౌంగి జీ బావెండి, లూయిస్ ఇబ్రస్ అలెక్సీ ఎకీమోవ్లకు నోబెల్ బహుమతి వచ్చింది. లూయిస్ బ్రస్ న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అలెక్సీ ఎకీమోవ్ అమెరికాలోని నాన్ క్రిస్టల్ టెక్నాలజీ కంపెనీలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. భారత తొలి సబ్మిషన్ కింది వాటిలో ఏది? ఆదిత్య L1. ఈ కింద ఇవ్వబడిన ఇస్రో PSLV రాకెట్ ప్రయోగాలను సరిగ్గా జతపరచు. ప్రయోగించిన రాకెట్, ప్రయోగించిన తేదీ. PSLV C-58 2024 జనవరి 1, PSLV C-57 2023 సెప్టెంబర్ 2, PSLV C-56 2023 జూలై 29. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ నెలకొని ఉంది? శ్రీహరికోట. PSLV రాకెట్ ప్రయోగాలను సరిగ్గా జతపరచు. ప్రయోగించిన ఉపగ్రహం, రాకెట్ ఉపగ్రహం. PSLV C-58 ఎక్స్పోసాట్, PSLV C-57 ఆదిత్య L1, PSLV C-56 DSR. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం ఆదిత్య L1. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.